వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నేతాజీ సుభాష్ యూనివర్సిటీ టెక్నాలజీ వాళ్ళు రిలీజ్ చేసిన నాన్ టీచింగ్ జాబ్స్ అవేనండి. క్లర్క్ పోస్టులు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్లర్క్ పోస్టులు రిలీజ్ చేశారు. వీరు దాదాపుగా 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లర్క్ పోస్టులను రిలీజ్ చేశారండి. వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దీనికి అప్లై చేసుకోవాలనుకున్న వారు ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఇండియా నుంచి, ఆల్ ఓవర్ ఇండియా నుంచి దీనికోసం అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారండి. కావున తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఈ పోస్టులకు. ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఏది స్కిప్ చేయకుండా చూసినట్లు వీళ్ళు రిలీజ్ చేసిన గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టుల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేశారు, ఇలా నోటిఫికేషన్ ఏ విధంగా రిలీజ్ చేశారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఒక జనరల్ రిమైండర్ అండి, ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న రెడ్ సింబల్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 31 జూలై 2021గా ఇచ్చారు. ఇందులో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు 2 రిలీజ్ చేశారండి. ఫ్రెండ్స్, మొత్తంగా 10 గ్రూప్ బి అండ్ గ్రూప్ సి వేకెన్సీస్ రిలీజ్ చేశారని చెప్పాం కదా. అందులో ఫస్ట్ డీటెయిల్స్ గమనిస్తే లోయర్ డివిజన్ క్లర్క్ వేకెన్సీస్ అండి. ఇది గ్రూప్ సి పోస్ట్ కింద రిలీజ్ చేశారు. మొత్తంగా 35 ఉన్నాయి వేకెన్సీస్. అన్రిజర్వ్డ్ వాళ్ళకు 15, ఎకనామికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు 4, ఎస్సీ 4, ఎస్టీ 3, ఓబీసీ 9 పోస్టులు రిలీజ్ చేశారండి. ఈ పోస్టులకు క్వాలిఫికేషన్ వచ్చి 12th క్లాస్ పాస్ అయిన వారు, అనగా ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బోర్డు నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీరికి టైపింగ్ స్పీడ్ మినిమం 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ కంప్యూటర్లో టైప్ చేసే విధంగా ఉండాలి. వీరికి పే స్కేల్ వచ్చేసి 5,200 నుంచి 20,200 వరకు. ఇది బేసిక్ పే అండి. గ్రేడ్ పే వచ్చేసి వీరికి 1,900. ఎవ్రీ ఇయర్ పే అప్గ్రేడేషన్ అవుతుంది. వారికి ఎవ్రీ ఇయర్ 1,900 పే గ్రేడ్ అనేది ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళకి లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ఇస్తారండి. టోటల్గా 19,900 నుంచి 63,200 వరకు పే స్కేల్ అనేది వస్తుంది. 19,900 నుంచి 63,200 వరకు పే స్కేల్ ఇస్తాము అని చెప్తున్నారు. అప్పర్ ఏజ్ లిమిట్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 27 సంవత్సరాలు ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇందులో సెకండ్ పోస్టులు వచ్చేసి గ్రూప్ సి పోస్టులు అండి. స్టెనోగ్రాఫరీ పోస్టులుగా రిలీజ్ చేశారు. ఇందులో మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 4, ఎకనామికల్ ఎడ్యుకేషన్ వారికి 1, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీ వారికి 3 రిలీజ్ చేశారు. ఈ పోస్టులో కూడా ఇంటర్మీడియట్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ కింద డిక్టేషన్ అనేది 10 minutesలో ఇస్తారండి. మినిమం 80 వర్డ్స్ పర్ మినిట్ డిక్టేషన్ అనేది ఉంటుంది. మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో కంప్యూటర్ మీద టైప్ చేయాల్సి ఉంటుంది టైపింగ్ స్పీడ్. పే స్కేల్ వచ్చేసి వీరికి 25,500 నుంచి 81,100 రూపాయల వరకు 7th పే కమిషన్ ప్రకారంగా ఇస్తామని చెప్తున్నారు. ఈ పోస్టులకు అప్పర్ ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు ఇచ్చారండి. ఇందులో థర్డ్ పోస్ట్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీ గ్రూప్ సి పోస్టులు అండి. ఇందులో మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకు 1, బీసీ వాళ్ళకు 2 ఉన్నాయి. ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ మినిమం 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో, అది కూడా కంప్యూటర్లో టైప్ చేసే విధంగా ఉండాలని చెప్తున్నారు. ఈ పోస్టులకు పే స్కేల్ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు 7th పే కమిషన్ ప్రకారం ఇస్తామని చెప్తున్నారండి. ఈ పోస్టులకు మాక్సిమం ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు మించకుండా ఉండాలని చెప్తున్నారు. ఇందులో 4వ పోస్ట్ వచ్చేసి లైబ్రరీ టెక్నిక్ అసిస్టెంట్ అండి. ఇది గ్రూప్ సి పోస్ట్ కింద ఇచ్చారు. మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 కూడా ఓబీసీ వారికి రిజర్వ్ చేశారండి. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, అది కూడా లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటుగా బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ సర్టిఫికేట్తో పాటుగా లైబ్రరీ సైన్సెస్ పైన సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్తున్నారు. లేదా డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్సెస్ చేసిన వారు అట్లీస్ట్ 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని లైబ్రరీ మేనేజ్మెంట్ కార్డ్, అలాంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంది. లేదా బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ సైన్సెస్ చేసిన వారు ఎటువంటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కానీ కంప్యూటర్ మీద వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్తున్నారు. వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 25,500 నుంచి 81,100 రూపాయల వరకు ఇస్తాము. లెవెల్ 4 పే 7th పే కమిషన్ ప్రకారంగా అని చెప్తున్నారు. వీరికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 సంవత్సరాలు ఇచ్చారండి. ఇందులో నెంబర్ 5 పోస్టులు వచ్చేసి జూనియర్ మెకానిక్ పోస్టులు అండి. గ్రూప్ సి పోస్టుల కింద ఇచ్చారు వీటిని. ఇందులో మొత్తం 21 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 7, ఎకనామికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి 3, ఎస్సీకి 1, ఎస్టీకి 2, ఓబీసీ వారికి 8 పోస్టులు రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇందులో డిపార్ట్మెంటల్ వైజ్గా డిఫరెంట్ పోస్టులు రిలీజ్ చేశారండి. సిఎస్సి లేదా ఐటీ వారికి 11, ఈసీఈ వారికి 4, మెకానికల్ వారికి 2, బీఎస్సీ వాళ్ళకి 1, ఐసీఈ వాళ్ళకి 1, సివిల్ వాళ్ళకి 1, డిజైన్ వాళ్ళకి 1, ఓవరాల్గా 21 పోస్టులు రిలీజ్ చేశారండి. ఇందులో వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ, ఏదైతే పైన చెప్పామో ఈ రెలవెంట్ ఫీల్డ్ అన్నింటిలో ఐటీఐ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. కానీ దాంతోపాటుగా 2 years ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్లోనే ఉండాలి. లేదా
డిగ్రీ లేదా డిప్లొమా ఇంజనీరింగ్లో చేసిన వారు సేమ్ ఫీల్డ్లో ఈ బ్రాంచెస్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు వితౌట్ ఎక్స్పీరియన్స్ వీరికండి. పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు 7th పే కమిషన్ ఇస్తాము. లెవెల్ 2 పే మ్యాట్రిక్లో ఇస్తామని చెప్తున్నారు. అప్పర్ ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు మించకుండా ఉండాలని చెప్తున్నారండి. ఇందులో నెంబర్ 6 పోస్టులు గమనిస్తే గ్రూప్ బి పోస్టులు అండి. ఇవి హెడ్ క్లర్క్ పోస్టులు. ఇందులో టోటల్గా 7 పోస్టులు రిలీజ్ చేశారు. 5 అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఎస్సీ వారికి 1, ఓబీసీ వారికి 1 రిజర్వ్ చేశారు. ఈ పోస్టులను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ 35 words per minute ఇంగ్లీష్లో ఉండాలని కంప్యూటర్ మీద టైప్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారందరూ అది కూడా సాఫ్ట్ టూల్స్లో విండోస్, ఎక్సెల్ లాంటి సాఫ్ట్ టూల్స్ పైన అవగాహన కంప్లీట్గా ఉండాలి. అలాంటి వారందరూ అప్లై చేసుకోవచ్చు. వీరికి పే స్కేల్ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు ఇస్తామని చెప్తున్నారని. ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు మించకుండా ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇందులో 7th పోస్ట్ గమనిస్తే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అండి. దీనిలను గ్రూప్ బి పోస్టుల కింద కన్సిడర్ చేస్తారు. వీళ్ళు మొత్తంగా 3 పోస్టులు రిలీజ్ చేశారు. ఎస్సీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 2. ఇది కూడా డిపార్ట్మెంటల్ వైజ్గా రిలీజ్ చేశారండి. సిఎస్సి లేదా ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు 2, సివిల్ వాళ్ళకు 1, ఓవరాల్గా 3 రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా చేసిన వారందరూ రిలవెంట్ ఫీల్డ్లో డిప్లొమా చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలని రిలవెంట్ ఫీల్డ్లో అని చెప్తున్నారు. అలాంటి వారందరూ అప్లై చేసుకోవచ్చు. లేదా బీఈ బీటెక్ రిలవెంట్ ఫీల్డ్లో సిఎస్సి లేదా సివిల్ బీఈ బీటెక్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. వీరికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ పోస్టులకు పే స్కేల్ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఇస్తామని చెప్తున్నారండి. అప్పర్ ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఇందులో 8th పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ స్టోర్ కీపర్ పోస్టు గ్రూప్ సి కింద ఇచ్చారు వీటిని. ఇది ఒక పోస్ట్ ఉందండి. 12th క్లాస్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. వీరికి మినిమం టైపింగ్ స్పీడ్ 35 words per minute ఇంగ్లీష్లో టైప్ చేయాల్సి ఉంటుంది. పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు పే స్కేల్ ఇస్తామని చెప్తున్నారండి. అప్పర్ ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఇందులో 9వ పోస్ట్ వచ్చేసి జూనియర్ ప్రోగ్రామర్ అండి. ఇది గ్రూప్ బి పోస్ట్ కింద ఇచ్చారు. ఇందులో మొత్తం 13 వేకెన్సీస్ ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 6, ఎకనామికల్ వీక్ సెక్షన్ వారికి 1, ఎస్సీ వారికి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 3. ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటెక్ ఇచ్చారండి. స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పైన ఎంటెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వీరికి పే స్కేల్ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు లెవెల్ 6 పే ఇస్తామని చెప్తున్నారండి. వీరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఇందులో 10వ పోస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అండి. ఇది గ్రూప్ సి పోస్ట్ కింద కన్సిడర్ చేశారు. ఇందులో మొత్తం 26 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 11, ఎకనామికల్ వీక్ సెక్షన్ వారికి 3, ఎస్సీ వారికి 3, ఎస్టీ వారికి 2, ఓబీసీ వారికి 7. ఇందులో కూడా డిపార్ట్మెంటల్ వైజ్గా డిఫరెంట్గా 9 డిపార్ట్మెంట్ వారికి ఇచ్చారండి. సిఎస్సి ఐటీ వారికి 13, ఈసీ వారికి 1, మెకానికల్ వారికి 3, బీఎస్సీ వారికి 1, ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి 1, కెమిస్ట్రీ వాళ్ళకి 1, ఫిజిక్స్ వారికి 1, సివిల్ వారికి 4, డిజైన్ చేసిన వారికి 1. మొత్తంగా 26 పోస్టులు రిలీజ్ చేశారు. కేటగిరీ వైజ్ చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు అండి. ఓవరాల్గా జనరల్కి 11, ఎకనామికల్ సెక్షన్ వారికి 3, ఎస్సీ వారికి 3, ఎస్టీ వారికి 2, ఓబీసీ వారికి 7గా రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి స్టేట్ బోర్డ్ ఆఫ్ డిప్లొమాలో లేదా ఈక్వలెంట్ ఫీల్డ్లో ఏదైతే తీసుకుంటారో ఆ ఫీల్డ్లోనే ఉండాలండి. దీంట్లో డిప్లొమా చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. కానీ వీరికి 2 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వస్తుంది. అలాంటి వారందరూ అప్లై చేసుకోవచ్చు అండి. లేదా బీఈ బీటెక్ చేసిన వారి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. వీరందరూ బీఈ బీటెక్ రిలవెంట్ దాంట్లో ఎవరైతే బీఈ బీటెక్ ఉంటారో వారందరూ అప్లై చేసుకోవచ్చు. వీరికి ఇందులో ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే బీఎస్సీ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంఎస్సీ రిలవెంట్ ఫీల్డ్లో ఎంఎస్సీ ఫిజిక్స్ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వారు వితౌట్ ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోవచ్చు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంటల్ పోస్టులకి. వీరికి పే స్కేల్ వచ్చేసి 29,200 నుంచి 92,300 వరకు ఇస్తారు. ఇది లెవెల్ 5 పే ఇస్తామని చెప్తున్నారండి. అప్పర్ ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు మించకుండా ఉండాలని చెప్తున్నారు. ఓవరాల్గా ఫ్రెండ్స్ 10 పోస్టులు రిలీజ్ చేశారండి. ఓవరాల్గా ఇందులో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి 2 పోస్టులు ఉన్నాయి. మీరు గమనించినట్లయితే ఇంటర్మీడియట్ నుంచి ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అన్ని బ్రాంచ్ల వారికి అవైలబిలిటీ ఇచ్చారు. ఇంటర్ నుంచి ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఈ, బీఎస్సీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ అలా ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే మీరు రెలవెంట్ దానిలో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చూసుకోవాలి. కొన్ని వాటికి ఎక్స్పీరియన్స్ లేకుండానే ఇచ్చారండి. ఇవన్నీ క్లర్క్ పోస్టులు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఫ్యూచర్లో కూడా. ఫ్రెండ్స్, ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ పోస్టులన్నింటినీ దిస్ పోస్ట్ ఈస్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ యాసిడ్ అటాక్ విక్టిమ్, డ్వార్ఫిజం, పీడబ్ల్యూడి అని ఇచ్చారండి. క్యాండిడేట్స్ ఆల్ కేసెస్లో అని చెప్తున్నారు. ఇది ఒకటి గమనించుకొని మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క దానికి ఇలాగనే ఇచ్చారు యాజ్ ఇట్ ఈస్గా. ప్రతి ఒక్క పోస్ట్కి దిస్ పోస్ట్ ఈస్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ యాసిడ్
యాసిడ్ అటాక్ విక్టిమ్, డ్వార్ఫిజం, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అని చెప్తున్నారండి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. మళ్ళీ ఫైనల్గా మీరు నన్ను బ్లేమ్ చేయకూడదండి, వీటి గురించి చెప్పలేదేంటి సార్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ప్రతి ఒక్క పోస్ట్కి. ఒకసారి చూసుకోండి మీరు. ఫ్రెండ్స్, ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవడానికి వీలుగా ఇచ్చారండి. నో అదర్ మోడ్ షెల్ బి యాక్సెప్టెడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. 1-2 సార్లు ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకొని అప్లై ఆన్లైన్లోనే కేర్ఫుల్గా మీరు అప్లై చేసుకోవాలని చెప్తున్నారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ కంపల్సరీగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి ముందు 1-2 సార్లు క్వాలిఫికేషన్ చెక్ చేసుకోండి. ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ అక్కడ మెన్షన్ చేసిన వారికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది, అదర్ పర్సన్స్కు ఛాన్సెస్ లేదని చెప్తున్నారండి. ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ సెక్టార్లో కానీ సెమీ గవర్నమెంట్ కానీ అటానమస్ బాడీస్లో వర్క్ చేస్తున్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకుని ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవాల్సి అని చెప్తున్నారండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఏజ్, అదర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్ని మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. అది కూడా 1/6/2021 కల్లా కంప్లీట్గా మీరు అటెండ్ చేసి ఉండాలి. అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈ డేట్కి మీరు దాటకుండా ఉండాలి. క్వాలిఫికేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, అదర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ కానీ ఈ డేట్ కల్లా మీరు ఫిల్ చేసి ఉండాల్సి వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 1/6/2021 కల్లా మీరు కంపల్సరీగా ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా, ఆ ఏజ్ లిమిట్ మించకుండా ఉండాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. రిజర్వేషన్ అనేది ఎకనామికల్ వీక్ సెక్షన్ వారికి SC, ST, OBC, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వీరు కంపల్సరీగా రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకున్నట్లయితే వారి లేటెస్ట్ డాక్యుమెంట్స్ అన్నిటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎకనామికల్ వీక్ సెక్షన్ వాళ్ళైతే ఇన్కమ్ సర్టిఫికేట్ను, SC, ST వాళ్ళు OBC వారి క్యాస్ట్ సర్టిఫికేట్ను, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే వారి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సర్టిఫికేట్ను కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు OBC క్యాండిడేట్స్ అయితే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ను మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఒకవేళ మీ సర్టిఫికేట్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు ఓపెన్ కింద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది తప్పించి మీరు OBC రిజర్వేషన్ క్లెయిమ్ చేయడానికి ఉండదు. ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ పోస్ట్లోకి SC, ST వాళ్ళకి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వారికి 10 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్లో SC, ST వారికి అయితే 15, OBC వారికి అయితే 13, గవర్నమెంట్లో జాబ్ చేస్తున్న వారికి అయితే గ్రూప్ బి పోస్టులకు 5 సంవత్సరాల వరకు ఇస్తామని చెప్తున్నారు. గ్రూప్ సి పోస్టులకు అయితే 40 సంవత్సరాల వరకు మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చే వరకు ఇస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఒక మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి 5 సంవత్సరాలు ఎక్స్ట్రాగా ఇస్తాము. ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకు ఉన్న వాళ్ళైతే మిలిటరీ సర్వీస్ తర్వాత +3 years ఇస్తామని చెప్తున్నారండి. డిజబిలిటీ డిఫెన్స్ సర్వీస్ ఎవరైనా ఉన్నట్లయితే గ్రూప్ సి కింద వారికి 45 సంవత్సరాల వరకు ఇస్తాము. విడోస్ కానీ, డైవర్స్డ్ ఉమెన్ కానీ, లీగలీ సపరేట్ అయిన ఉమెన్స్కి అయితే గ్రూప్ సి పోస్టులకు మాత్రమే ఉంటుంది. 35 సంవత్సరాల వరకు మాక్సిమం ఏజ్ లిమిట్ ఇస్తామని చెప్తున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్లయితే AIA CTR కానీ, CBPGEC వారికి కానీ 1 time రిలాక్సేషన్ ఇస్తామని చెప్తున్నారండి. ఫ్రెండ్స్, హౌ టు అప్లై గమనిస్తే మాన్యువల్ మోడ్లో అప్లై చేసుకోవడానికి లేదు, ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలని చెప్తున్నారు క్లియర్గా. అప్లై చేసే టైంలో మీ ఈమెయిల్ ID అండ్ మొబైల్ నెంబర్ వ్యాలిడ్గా ఉంచుకోవాలని చెప్తున్నారండి. ఆన్లైన్లో పోర్టల్ వచ్చేసి 27/6/2021 నుంచి 31/7/2021 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది, తర్వాత క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ తేదీ లోపల మీరు కంపల్సరీగా అప్లై చేసుకోవాలనుకున్న వారు అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ఫామ్ వస్తుందని దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ సేఫ్ సైడ్ కోసం మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు దీన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. అప్లై చేసిన తర్వాత మీరు మీ అప్లికేషన్ ఫామ్, రిజిస్ట్రేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సపరేట్గా. ఫ్రెండ్స్, ఇక్కడ 7వ పాయింట్ కింద ఒక పర్సన్ ఒక పోస్టుకు ఒక్కసారి మాత్రం అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. మల్టిపుల్ అప్లికేషన్స్ వచ్చినట్లయితే లాస్ట్ రిజిస్టర్డ్ ఏదైతే అప్లికేషన్ ఉందో దానినే కన్సిడర్ చేస్తాం, కానీ ముందు వచ్చిన దాన్ని కన్సిడర్ చేయమని చెప్తున్నారండి. సో మీరు అప్లై చేసే టైంలో 1-2 సార్లు మీ డీటెయిల్స్ అన్ని థరోగా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఒకవేళ ఒక క్యాండిడేట్ 1 లేదా అంతకన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే సేమ్ డే ఎగ్జామ్ లేదా ఉన్నట్లయితే దానికి మీ ఎలిజిబిలిటీ ప్రకారం ఒక పోస్టుకు మాత్రమే మీరు అలొకేషన్ ఇస్తారని ఎగ్జామ్ రాయడానికి గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఈ సెలక్షన్ ప్రాసెస్ గమనిస్తే ఏ విధంగా ఉంటుందని ఆన్లైన్ బేస్లో ఉన్న కంప్యూటర్ ఎగ్జామ్ మరియు స్కిల్ టెస్ట్ లేదా ల్యాబొరేటరీ ప్రాక్టికల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ పైన ఓవరాల్గా మొత్తం మీద వచ్చిన స్కోర్ బేస్ మీదనే మీ మెరిట్ లిస్ట్ అనేది తీస్తామని చెప్తున్నారండి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది న్యూఢిల్లీలోనే ఉంటుంది. ఓకే, ఒకవేళ న్యూఢిల్లీలో ప్లేసెస్ ఫిల్ అయితే అవుట్ సైడ్ ఆఫ్ న్యూఢిల్లీ ఇస్తాం తప్పించి న్యూఢిల్లీలోనే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అది మీరు గమనించగలరండి. మీ ఆన్లైన్లో ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఒరిజినల్ ఆధార్ కార్డ్ కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఎగ్జామినేషన్ ఫీ ఉందండి. అప్లికేషన్ ఫీ రూపంలో గ్రూప్ సి పోస్టులకు డిఫరెంట్గా, గ్రూప్ బి పోస్టులకు డిఫరెంట్గా ఉంది. అది వచ్చేసి అప్లికేషన్ ఫీ కింద గ్రూప్ సి పోస్టులకు ₹400 పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ కింద ₹800 పే చేయాల్సి ఉంటుంది.
టోటల్గా ఒక పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే 1200 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. అదే గ్రూప్ బి పోస్టులకు అయితే అప్లికేషన్ ఫీ కింద 1000 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీ కింద 1000 రూపాయలు, ఓవరాల్గా 2000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ కింద. ఇది కూడా అన్రిజర్వ్డ్, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అప్లికేషన్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చారు, కానీ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. 800 రూపీస్ గ్రూప్ సి పోస్టులకి, 1000 రూపీస్ గ్రూప్ బి పోస్టులకు కంపల్సరీగా వీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ డేట్స్ గమనిస్తే ఫ్రెండ్స్, ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి 27/6/2021 స్టార్టింగ్ డేట్ ఇచ్చారండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 31/7/2021గా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్న వారు అఫీషియల్ వెబ్సైట్ నేను లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై ఆన్లైన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అప్లై ఇది కూడా అవసరం లేదు, నాకు అప్లై ఆన్లైన్ లింక్ ఇవ్వండి అని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా ఈ అప్లై ఆన్లైన్ లింక్నే ఇస్తాను. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఒకసారి చదువుకోండి వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని. కిందికి వెళ్ళిపోయి ఐ అగ్రీ క్లిక్ చేసుకొని స్టార్ట్ కొట్టాల్సి వస్తుంది. స్టార్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుందండి. ఫర్దర్గా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, 1-2 సార్లు గుర్తుంచుకోండి, స్టార్ మార్క్ ఉన్నవి కంపల్సరీగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏ అప్లికేషన్ ఫామ్ మిస్ చేసినా సరే స్టార్ మార్క్ ఉన్న దానిలో మీది ఫర్దర్గా ముందుకు ప్రొసీడ్ అవ్వదండి. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ స్టెనోగ్రాఫర్, ప్రతి ఒక్క పోస్ట్ గురించి క్లియర్గా ఇచ్చారండి. వీటిలో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ గురించి మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్, మీ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి క్లిక్ చేసుకోండి, ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ ఏదైతే క్యాప్షన్ ఉందో ఆ క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీ ఈమెయిల్ ఐడికి లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుందండి. లాగిన్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాతనే ఫర్దర్గా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడి కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే recruitment2021@nsut.ac.in ఈ అఫీషియల్ మెయిల్ ఐడి ఉంది కదా, ఈ మెయిల్ ఐడి నుంచి లాగిన్ ఐడి పాస్వర్డ్ మీరు ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేస్తారో ఆ ఈమెయిల్ ఐడికి లాగిన్ ఐడి పాస్వర్డ్ 2 వస్తాయండి. అవి వచ్చిన తర్వాత మీరు దాన్ని ఉపయోగించుకునే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి రాకపోతే మీరు స్పామ్లో వెళ్ళి చెక్ చేయండి. మీ గూగుల్లో ఈమెయిల్ ఉంది కదా, ఆ ఈమెయిల్లో ఉన్న స్పామ్లో చెక్ చేయండి. ఒకవేళ అది డైరెక్ట్గా మీ ఇన్బాక్స్లోకి రాకుండా స్పామ్లోకి వెళ్ళిందేమో స్పామ్లో కూడా చెక్ చేయండి. స్పామ్లో కూడా మీరు లేకపోతే ఒకసారి ఈ ఈమెయిల్ ఐడికి మీ ఈమెయిల్ ఐడి నుంచి మీ నేము, మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేస్తారు కదా, ఆ డీటెయిల్స్ అన్ని పంపించి మీరు క్వైరీ రైట్ చేయండి. లేదా ఫోన్ నెంబర్ ఇచ్చారంటే 02261306249 మొబైల్ నెంబర్కి కూడా కాల్ చేసి మీ క్వైరీస్ని రైట్ చేయొచ్చు. క్లియర్గా చేస్తారండి మీ ప్రాబ్లమ్స్ అన్నింటిని వాళ్ళు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు క్లియర్గా ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఈ పోస్టులు వచ్చేసి పోస్ట్ ఆఫ్ అలొకేషన్ ప్రస్తుతానికి ద్వారకా, జఫ్రాపూర్, నజఫ్గర్ ఈ 3 ప్లేసెస్లోనే ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడే ఉంటుంది. తర్వాత మీకు ట్రాన్స్ఫర్ బేస్ మీద ఉంటే మన ఏపీ అండ్ తెలంగాణ స్టేటస్కి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ ద్వారకా, జఫ్రాపూర్, నజఫ్గర్ ఈ ప్లేసెస్లోనే ఉన్నది. గమనించగలరండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.